ఇప్పుడు మళ్ళీ మనం మియాపూర్ క్రాస్ రోడ్‌లో ఉన్న శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి గారి ఆలయంకి వచ్చామండి. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 ప్రీవియస్‌గా ఉంది. దాని లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. అది శివుని గుడి ఆలయం అండి. మనము ఈ గుడి వచ్చేసరికి మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఉందండి ఈ టెంపుల్‌ని. ఒకసారి మనం టెంపుల్ ఎలా ఉంది, ఏంటిది, ఎలా ఉంటుంది, ఏంటిది అనేది ఒకసారి చూద్దాము. ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి 6:00కి మనకి పూజలన్నీ జరుగుతూ ఉంటాయండి. ఆకు పూజ, తమలపాకు పూజ అండ్ మళ్ళీ తర్వాత వడమాల పూజ అనేవి జరుగుతూ ఉంటాయండి. ఒకసారి ఈ పూజని ఒకసారి దేవుడిని దర్శించుకుందామండి ఒకసారి. ఈ టెంపుల్‌లో మనకి మెయిన్ ప్రత్యేకత వచ్చి ఇక్కడ అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని చెప్పి చాలామంది భక్తులు చెప్తుంటారండి. అదే అదండి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. ఒకసారి మొత్తం చూడండి. మీకు నచ్చితే ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి మియాపూర్ క్రాస్ రోడ్ లొకేషన్‌లో ఉందండి. ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ టెంపుల్‌లోనే మనకి అదండి మళ్ళీ మీకు అన్ని దేవుళ్ళు కనిపిస్తారు. వినాయకుడు అదండి విఘ్నేశ్వరుడు కనిపిస్తాడు అండ్ శ్రీరాముడు కూడా కనిపిస్తాడు. ఒకసారి చూడండి. మీకు అదండి ఈ వీడియో వచ్చేసరికి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, చేయాలి అనుకుంటే మియాపూర్ క్రాస్ రోడ్‌కి పక్కనే ఆనుకునే కొంచెం దూరంలోనే మనకి టెంపుల్ కనిపిస్తుందండి. వెళ్ళి దర్శించుకోవచ్చండి. మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మొత్తం ఈ టెంపుల్ యొక్క వ్యూని చూద్దాము. ఈ గుడిలోనే మనకి నవగ్రహాల పూజ కూడా జరుగుతుందండి. ఒకసారి ఇది కూడా చూడండి. ఇది కూడా ఎదురుగానే ఉంటుంది నవగ్రహ పూజ. ఇదంతా వచ్చేసరికి నవగ్రహాలు పూజ. ఇక్కడ ఇంటికి ఇంటికి నవగ్రహాలు